నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గంజాయి బీభత్సవం. నకిరేకల్ పట్టణం శివారులో నేషనల్ హైవే 65 పక్కన వెంచర్లలో గంజాయి విక్రయిస్తూ మరియు సేవిస్తూ ఉన్నారని ఫిర్యాదు మేరకు గురువారము సాయంత్రం సుమారు 6:45 సమయంలో నకిరేకల్ పోలీసులు నకిరేకల్ పట్టణ శివారు సాయి ప్రియా హోటల్ వెనక గడ్డివాముల పక్కన ఉన్న ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తెలుసుకొని రైడ్ చేయగా 10 మంది నిందితులను పట్టుకుని వారి వద్ద 3 కిలోల 340 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు, 9,500 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు, షేర్ చేసుకుంటున్న సమాచారం రాగా ఆయన నక్సలైట్ ఎస్ఐతో పాటు సిబ్బందితో పాటు నకిరేకల్ పట్టణ శివారులో ఉన్నటువంటి సాయి ప్రియ హోటల్ వెనకాల గడ్డివాముల పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా. వాళ్ళను మొత్తం టోటల్గా 10 మందిని పట్టుబడి చేయడం జరిగింది. మా సిబ్బంది సిఐ అందరూ కలిసి అందులో వాళ్ళ దగ్గర 3 కిలోల 340 గ్రాముల గాంజాయి, అదేవిధంగా 10 సెల్ ఫోన్లు, 9,500 రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళలో ఏటు కిషోర్ టాండన్ అనే వ్యక్తి, ఇతను ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఇతను ఇక్కడ ఉన్నాడు. అతను ఒడిశా రాష్ట్రం నుంచి గత కొంతకాలంగా A1 అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి వరుసకు అతనికి అన్న అవుతాడు, ఇద్దరు బ్రదర్స్ అవుతారు. అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము, ఇక్కడ A3 అర్జున్ కుమార్ దాస్, A4 మిల్కా కుమార్, A5 షేక్ అబ్బు, అదేవిధంగా A6 వికాస్, A7 వికాస్ అనే 5 ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్లకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి 500 ఒక చిన్న ప్యాకెట్ చొప్పున అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా నకిరేకల్ పట్టణ శివారులో పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి యమడాల క్రాంతికుమార్, లక్కపక్క సంతోష్, యాదుల్లా అఖిల్ రెడ్డి, షేక్ సియా, గుండె శ్రీకాంత్, నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ కొంత గంజాయి కలిగి ఉండి పట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈ గాంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిఐ గారు మరియు లచ్చిరెడ్డి ఎస్ఐ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు, సుధాకర్, శ్రీనివాస్, సురేష్, శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సుమారుగా ఎంత గంజాయి పట్టుకున్నారు? 3 కిలోల 340 గ్రాములు వీళ్ళ దగ్గర నుంచి. నిల్వ ఏమన్నా విలువ ఎంత ఉంటుంది సార్? విలువ 83,500. ఈ గంజాయి విలువ మార్కెట్లో 83,500 ఉంటుంది. 3 కేజెస్ 340.